నమస్తే డిసిఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూ సర్వేలో అవకతవకలు జరిగాయన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. వాటిని పరిష్కరించేందుకే రీసర్వే చేపట్టినట్లు స్పష్టీకరణ. చంద్రబాబు పర్యటనపై ప్రజలకు పలు అనుమానాలున్నాయన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. వాటిని నివృత్తి చేయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృష్ణరావు సతీమణి శ్యామలాదేవి. ఆలయ వరదలతో స్వాగతం పలికిన అధికారులు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జల వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వం తెలంగాణకు 34% వాటాకే అంగీకరించి అన్యాయం చేసిందని ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి చేతుల మీదుగా రైతులకు పాస్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూ సర్వేలో అవకతవకలు జరిగాయని, నేడు వాటన్నింటినీ పరిష్కరించేందుకు రీసర్వే చేపట్టడం జరిగిందని, రైతులందరూ సహకరించాలని కోరారు. నూతన నాణ్యత ప్రమాణాలతో తయారైన ఈ పాస్బుక్లను అన్ని గ్రామాల్లోనూ అందరూ రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గతంలో జరిగిన సర్వేపై ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చిందని, ఆ సూచనలు పాటిస్తూ వాటికి అనుగుణంగా సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆరటి వెంకటరత్న ప్రసాద్, కోరారామూర్తి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రతో హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోతో క్వాలిటీతో ప్రింట్ చేసి ఎగ్జిబిషన్ చేయడం ప్రారంభించడం ఈరోజు. అది త్వరగా పూర్తి చేసుకోవాలి. అనేది చేసి మీరందరూ ముందుకు వస్తే వేగంగా అవన్నీ కూడా కంప్లీట్ చేయడం అవుతుంది. ఎక్కువ ఆలస్యం చేయొద్దు. తర్వాత మరీ ఆలస్యం చేస్తే వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి కూడా వస్తున్నారు. వారిని సంప్రదించి త్వరితగతిన ఆ పాస్బుక్లు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రెవెన్యూ అధికారులు కూడా అందుబాటులో ఉంది. వీలైనంత త్వరగా అన్ని గ్రామాల్లో కూడా మన జిల్లాలో సుమారు 110 గ్రామాల్లో ప్రారంభిస్తున్నాం. ఈ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వీలైనంత త్వరగా అందరికీ కూడా సర్వే కంప్లీట్ చేసి ఇవ్వాలనే డైరెక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అందరికీ ఇప్పుడు ఈ 232 మందికి ఈ విద్యాపురం గ్రామంలో మన పంపిణీ. సీఎం చంద్రబాబు ఎక్కడకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఆయన కొద్ది రోజులుగా ఎందుకు కనబడడం లేదని, ఎక్కడకు వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు పర్యటనపై ప్రజలకు పలు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు కూడా కనబడడం లేదని, చివరకు మంత్రులు కూడా రాష్ట్రంలో లేరని అన్నారు. చంద్రబాబుది అధికార పర్యటన, వ్యక్తిగత పర్యటన ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్లారని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నాం. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం
పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాల్ని ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. అనధికారికంగా చంద్రబాబు నాయుడు సింగపూర్కి ద్వితీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు. సింగపూర్ అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నగరం. సింగపూర్ కూడా ఆయన ఇష్టపడుతుంది, ఆయన సింగపూర్ని ఇష్టపడతాడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళాలని సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి పదే పదే వెళుతూ ఉంటాడు. ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం. ఆ ఇష్టము ఆర్థిక పరమైన ఇష్టము, డీల్స్ పరంగా ఇష్టం, రాజకీయంగా 4 శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది. లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వెళ్ళారా? సింగపూర్లోనే ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు. మీరు లండన్ వెళ్ళాలనుకున్నారు, కానీ అక్కడ మీ అబ్బాయి ఉన్నాడని మీకు తెలుసు. ఇప్పుడు అబ్బాయికి నాన్నగారికి ఏమో తొందరగా నాన్నగారు మీరు దిగిపోతే నేను మరి ఎక్కాలి కదా, మన కుటుంబంలో ఒప్పందం అదే కదా అని రోజు ఘర్షణ జరుగుతుంది. మీ అందరికి తెలిసిన చరిత్ర, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి లోకేష్ ద్వారానే గండం పొంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి గండం కాదు, ఆంధ్ర రాష్ట్రానికే గండం పొంచి ఉందని మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను, దానికి కారణాలపై జరుగుతున్న చర్చను చూసి టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటారు బాబు, మన ముఖ్యమంత్రి గారు కనీసం మనకు సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇటు కనీసం ఏం జరుగుతుందో కూడా ఆ ఆంతరంగికమైనటువంటి ఏ ఒక్క వ్యక్తులకు, పార్టీ వ్యక్తులకు సమాచారమే ఉండటం లేదు. దీనికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తన టూర్ని రహస్యంగా ఉంచాడన్న విషయాలపైన ప్రజలకు మాత్రం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు అడుగుతున్నాం ఇలా అంటున్నామంటే, కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం మా నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమార్తె యొక్క చదువుల విషయమై లండన్ వెళ్ళినప్పుడు, లండన్ నుంచి ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాడు, అసలు లండనే వెళ్ళలేదు, మధ్యలో దిగాడు అని విపరీతమైన కథనాలల్లి మా నాయకుడిని అనేక రకాలుగా అవమానపాలు కార్యక్రమాలు చేశారు కదా. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు? దాచుకున్న డబ్బులను దాచుకోవడానికి పోయాడా, లేకపోతే ఎవరెవరికి దోచుకున్న డబ్బుల్ని దాచుకోవడానికి పోయాడా, ఎవరెవరికి ఎక్కడెక్కడ సంచులు ఇవ్వాలో ఆ లెక్కలు తేల్చడానికి పోయాడా, ఇచ్చిన సంచులు చేరతనే లేదో చూడటానికి పోయాడా, ఏ పని మీద వెళ్ళాడని అడుగుతున్నాం. పోనీ రాష్ట్ర ప్రయోజనాల పని మీద వెళ్ళుంటే ఏం ప్రయోజనాల కోసం వెళ్ళాడు, ఎజెండా ఏమిటి? ఒకవేళ ఎజెండా ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని జిఐడి యొక్క విభాగము ఎందుకు ధృవీకరించలేదు? ఎందుకు ఆయన యొక్క పర్యటనలలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాల మీదన ఆయన పర్యటించబోతున్నాడు, ఈ అంశాల మీదన మీటింగ్ జరగబోతుంది, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంత మేలు జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద, అందరి మీద, ఈ రాష్ట్ర ప్రజల ఉందని నేను మరోమారు మనవి చేస్తాను. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసాం, 1 కాదు, 2 కాదు, 3 విమానాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో వాడుతున్నారు. అన్నా క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నిర్వాహకులను ఆదేశించారు. కాకినాడ జగన్నాథపురంలోని అన్నమగాటి సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో టోకెన్ల జారీ విధానం, కౌంటర్ నిర్వహణపై వివరాలను తెలుసుకున్నారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చిన ప్రజలను పలకరించి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన సంతృప్తిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంటీన్ సంబంధించి మన ఎవరైతే కూడా ఉదయం 9:30 వరకు అన్న క్యాంటీన్లో మనం వర్క్ సెటప్గా మనం ఫుడ్ ఏర్పాటు జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, మంచి వాటర్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి శానిటేషన్ కూడా ఉంటుంది. హైజీనిక్గా టేబుల్స్ కూడా ఉన్నాయి. హైజీనిక్గా ఉండి మనం ఫుడ్ కూడా మంచిగా ఫుడ్ ఏర్పాటు చేస్తాం. మనం కలిసి మనం మధ్యాహ్నం లంచ్, ఇవన్నీ కూడా లంచ్ కానీ ఇవి కూడా ఫుడ్ మనం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చుట్టూరు కూడా శానిటేషన్ క్లీన్నెస్ కానీ ఉంటున్నాయి. ప్లేట్లు కూడా మనం వేడి కడిగి మనం సప్లై చేస్తాం. మీరు కూడా రాష్ట్రాన్ని టేస్ట్ చేయడం జరిగింది.
feel very happy to receive this food from here. The Anna content of ఎవరైనా ఏదైనా ఫంక్షన్ సంబంధించి కానీ బర్త్డే సంబంధించి వ్యవహారం ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ పెడితే వేలు అవుతుంది. ఇక్కడ ఒక 3,000 అంటే సుమారు 100 మంది వరకు మనం భోజనించడానికి అవకాశం ఉంది. ఏదైనా ముందుకు వచ్చినట్లయితే 2 కిట్స్ మనం ఇస్తాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రోగ్రెస్ ఇస్తే ఎవరైతే మనకి భోజనం చేస్తారో వాళ్ళు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళ పేరున వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఎవరికైనా కానీ ఫుడ్ దానం చేసి ఉంటుంది. తద్వారా మనం ఎంకరేజ్ చేసుకుంటాం. ముందుకు వస్తే హ్యాపీ టు హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్, గుడ్ లంచ్, గుడ్ డిన్నర్. సో అదే రజకుల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా నూతన సంవత్సరంలో కోటయం ప్రభుత్వం మరిన్ని సంక్షేమాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా రజక నేతలు ఐజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టుసెల్వి, జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్, జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ, డివిజనల్ పంచాయతీ అధికారి అమ్మాజీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ పుష్పలత, దెందూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా రజక నేతలు మాట్లాడుతూ శుభానికి అశుభానికి రజకుల పాత్ర ప్రాముఖ్యమైనదని, రజక సామాజిక వర్గ అభ్యున్నతికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచంట సుధీర్ బాబు, గోవాడ శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, కూరపాటి లక్ష్మీ ప్రసన్న, గోవాడ రాము, గొల్లపూడి రమేష్, వి శ్రీనివాసు, కడలి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పలువురు అధికారులకు ఏలూరులో తెలియజేయడం డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి వెట్టుసెల్వి గారిని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కిషోర్ గారిని, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గారిని, వారితో పాటు చింతమనేని ప్రభాకర్ గారితో మరియు పలువురు శాసనసభ్యులను, డిస్ట్రిక్ట్ బీసీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పుష్పలత గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకంగా చేయాలనే విషయాలు కూడా వారిని నేను చెప్పడం జరిగింది. జిల్లా ఎస్పీ వారు కూడా మా సమస్యలన్నీ కూడా వారు విన్నారు. అదేవిధంగా డిఐజీ గారు కూడా మా సమస్యలన్నీ విన్నారు. మీకు ఎప్పుడు ఏ రకమైన ఇబ్బందులు కలిగితే చెప్పండి, తప్పనిసరిగా మా దగ్గరే రండి, మా వంతు సహకారం మీకు తప్పనిసరిగా చేస్తామని అన్నారు. అయితే అధికారులు ఎప్పుడు కూడా మాకు సమస్యల పరిష్కారంలో ముందంజ ఉంటున్నారు. ఇప్పటికీ ఈ డిఐజీ గారిని 3వసారి నేను కలవడం జరిగింది. ఎస్పీ గారిని మొట్టమొదటిసారిగా కలవడం జరిగింది. కలెక్టర్ గారిని మొట్టమొదటి అందరికంటే ముందు నేనే కలిసాను. ఈరోజు 3వసారి కలిసాను. మేము వెళ్ళిన వెంటనే వారు సంతోషంగా మాట్లాడినందుకు, మా సమస్య పరిష్కారాన్ని ముందు చెప్తున్నందుకు మేము సంతోషపడుతున్నాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ వారిని, అదేవిధంగా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ వారిని కూడా మేము కలవడం జరిగింది. వారు కూడా మా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తదితరులకు, ఎమ్మెల్యేలకు మేము కృతజ్ఞతలు తెలుపుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.